డిసెంబర్ 30న మనకు ముక్కోటి ఏకాదశి రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైన ఏకాదశి. మనకు మంగళవారముతో కూడి వస్తుంది కాబట్టి చిన్న పరిహారం చెయ్యండి. ఖచ్చితంగా ఏంటంటే గనక కొత్త సంవత్సరంలో అండి, అంటే 2026 సంవత్సరం ఉంది కదా, మీరు కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీ సొంతం అవుతుందన్నమాట. అలా ధనాన్ని ఆకర్షించుకోవడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు. దీనివల్ల ఏంటంటే గనక ధనం రావటం, సంపాదన పెరగటం, అలానే కాకుండా ఏంటంటే డబ్బుకి ఎప్పుడు కూడా లోటు లేకుండా ఉండటం, ఇదంతా కూడా జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే ఇక్కడ చూయించే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. ఏకాదశి అంటే మనం ఏంటంటే గనక ఈ రోజు ఉదయాన్నే లేవటం, ఉపవాసం అంటే నిష్ట నియమాలతో స్వామివారిని పూజించుకోవటం, ఉపవాసం ఉండటం, అలానే కాకుండా ఆలయానికి వెళ్ళటం, ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం, ఇదంతా కూడా మనం చేస్తూ ఉంటాం. ఏకాదశి మంగళవారంతో వచ్చింది కాబట్టి ఈ చిన్న పరిహారం మీ జీవితాన్ని మార్చేస్తుంది. కొత్త సంవత్సరంలో ఏంటంటే గనక మీ సంపాదనను పెంచుతుంది అని చెప్పొచ్చు. అందుకే ఏం చేయండి అంటే గనక ఇక్కడ చూయించే